నిజమే ఇవాళ మరి మంత్రులు రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా? ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? ఎవరిని అమాయకులం చేయాలని డ్రామాలు ఆడుతున్నారు? ఎందుకు పట్టుకోరు దొంగల్ని? అవి చెప్పిన వాడెవడు, వాటి ప్రసారం చేస్తున్న వాడెవడు, రాస్తున్న వాడెవడు? ఎందుకు పట్టుకోలేరు? దీని వెనకాల ఉన్న పెద్దలు ఎవరు? మంత్రులు బయట మాట్లాడితేనేమో ముఖ్యమైన నాయకుడే చేయించండి మాట్లాడుతున్నారు. మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఒక డ్రామాలు చేస్తున్నారు. నిజమే, మరి నిన్న వెంకరెడ్డి గారు మాట్లాడుతుంటే చూసినాం. ఆయనకు ముందు నుంచి కూడా సోయి ఉండాల్సి ఉండే. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మరి మా కేటీఆర్ గారి పైన కూడా ఇట్లాంటి ఇష్టం వచ్చినప్పుడు వార్తలు మాట్లాడినప్పుడు సరైన చర్యలు తీసుకోవాల్సి ఉండే. స్వయంగా గాంధీ భవన్ నుంచి లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నడుస్తున్న కొన్ని గోస్ట్ ఛానల్స్ అంటారో సైట్స్ అంటారో వాటి ద్వారా ఇటువంటి దుర్మార్గమైన ప్రచారాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు డీజీపీ గారు సిఎస్ గారు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇటువంటి చేస్తున్న వాళ్ళపైన? ఇద్దరు అనుకున్నాక కూడా ఆపుతున్నది ఎవరు? వీళ్ళకంటే పెద్ద శక్తి ఎవరు?